హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కావ్య నిజం తెలుసుకొని యామిని చంప పగలగొట్టిన రాజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కావ్య రాజుకి రోజు రోజుకి దగ్గరైపోతుందని తెలుసుకుంటుంది యామిని. ఒకరోజు రాజు గదిలోకి యామిని అయితే వెళ్తుంది. వెళ్ళిన తరువాత రాజు ఒక పేపర్ మీద అయితే ఐ లవ్ యూ కళావతి అని రాసుకొని ఉంటాడు. అది చూసి యామిని షాక్ అయిపోతూ ఉంటుంది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది. రాజు కావ్యకి దగ్గరవుతున్నాడు. ఇటు వైపు నిశ్చితార్థం అయిపోయింది, మన ఇద్దరికి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకోవాలని నేను చెప్తుంటే అయినా సరే ఆ కావ్య వెనకాలే పడుతున్నాడు. కావ్యతోనే ఐ లవ్ యూ చెప్తున్నాడు. అసలు ఇదంతా కారణం ఆ కావ్యే. కావాలనే రాజుకి గతం గుర్తు చేయాలని తనతో క్లోజ్గా ఉంటుంది. అలాంటి క్లోజ్గా ఉన్న కావ్యని రాజుకి దూరం చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది యామిని. అలా ఆలోచిస్తున్న యామిని అయితే ఒక ఆలోచన వస్తుంది. రాజ్ చేత్తోనే ఆ కావ్యని చంపించేయాలి, దానికి నా దగ్గర సూపర్ ఐడియా ఉంది అని యామిని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక యామిని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, రేపు నాకు రుచికరమైన సేమియా పాయసం వండు మమ్మీ అని అంటూ ఉంటుంది యామిని. ఏంటి బేబీ, సడన్గా పాయసం తినాలనుకుంటున్నావా అని అంటూ ఉంటే, నాకు కాదు మమ్మీ, కావ్యకి అని అనగానే యామిని వాళ్ళ అమ్మ అయితే షాక్ అయిపోతూ, ఏంటి నువ్వు ఆ కావ్యకి పాయసం తీసుకెళ్ళిస్తావా ఏంటి అని అడుగుతూ ఉంటే, నేను కాదు మమ్మీ, రాజే పాయసం తీసుకువెళ్ళి ఇస్తాడు అని అంటూ ఉంటే, ఏంటి నీకు ఏనా పిచ్చి పట్టిందా? అసలే ఆ కావ్యని ఎలా దూరం చేయాలని నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు, మళ్ళీ ఇప్పుడేంటి ఆ కావ్యకి రాజు చేతుల మీదుగా పాయసం తీసుకువెళ్ళమని నువ్వే స్వయంగా ఇచ్చి పాయసం తీసుకువెళ్ళమని చెప్తావా ఏంటి అని అడుగుతూ ఉంటే, అవును మమ్మీ, నువ్వు చెయ్యి, ఈ యామిని ఏదైనా చేస్తే దాని వెనుక చాలా అర్థం ఉంటుందని నీకు తెలీదా అని అడుగుతూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది యామిని. అప్పుడే ఇక సరేనే, రేపు ఉదయం వండుతాను అని అనగానే, బావా నీకు తెలుసా రేపు కళావతి గారి పుట్టినరోజట అని అనగానే, అవునా, రేపు కళావతి పుట్టినరోజా, అదేంటి నాకు చెప్పలేదే అని అనుకుంటూ ఉంటాడు రాజ్. అప్పుడే యామిని అయితే, నీకు చెప్పలేదు కానీ నాకెలా తెలిసిందనుకుంటున్నావా? మొన్న తను మన ఇంటికి వచ్చినప్పుడు తన కార్డు ఒకటి మన ఇంట్లో పడిపోయింది. అప్పుడు ఆ ఐడెంటిటీ కార్డు మీద తన బర్త్డేని నేను చూశాను, అంటే అడ్రస్ చూసేటప్పుడు చూశాను, తర్వాత మళ్ళీ తనకి ఇచ్చేసానులే అది అని అంటూ ఉంటుంది యామిని అయితే. అప్పుడే అయితే అడ్వాన్స్గా ఇప్పుడే హ్యాపీ బర్త్డే చెప్పేస్తాను కళావతికి అని రాజు అయితే కంగారు పడతాడు. అప్పుడే యామిని కోపంగా, ఎందుకు బావ అంత కంగారు, తను నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు అని అంటూ ఉంటుంది యామిని. అవును యామిని, తనతో మాట్లాడనంతసేపు నాకు టైం కూడా తెలీదు, తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది అని అంటూ ఉంటాడు రాజ్ అయితే. బావా నేను ఒక విషయం చెప్తాను, తనకి నువ్వు ఏదైనా తీపి పదార్థం తీసుకువెళ్ళి హ్యాపీ బర్త్డే చెప్పు, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అంటూ ఉంటుంది యామిని. అప్పుడు ఇక రాజు అయితే, నిజంగా నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు యామిని అని అంటూ ఉంటాడు. నేను నిన్ను కాకుండా ఇంకెవరినా బాగా అర్థం చేసుకుంటాను బావా అని యామిని ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఏదైనా స్వీట్స్ తీసుకువెళ్తాను అని అంటూ ఉంటే, బయట కొన్న స్వీట్స్ ఎందుకు బావా, మా అమ్మ చేత నేను పాయసం వండిస్తున్నాను, ఆ పాయసాన్ని తీసుకువెళ్ళు అని అంటూ ఉంటే, అవునా ఆంటీ పాయసం చేస్తానన్నారా అని అంటూ ఉంటాడు రాజ్. అవును బావా, రేపు అమ్మ చేతి పాయసం తీసుకువెళ్ళి కావ్య చేత తాగించు అని అంటూ ఉంటే, సూపర్ నువ్వు అని అంటూ ఉంటాడు రాజ్ అయితే. తర్వాత ఇక పాయసం అయితే వండేస్తుంది. ఉదయమే లేచి యామిని వాళ్ళ అమ్మ అయితే ఆ పాయసాన్ని తీసుకొని రాజ్ అయితే బయలుదేరుతాడు. అప్పుడే ఇంకా యామిని వాళ్ళ అమ్మ అయితే అంటూ ఉంటుంది, ఏంటి ఇదంతా, అసలు నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు, దగ్గరుండి వాళ్ళిద్దరిని నువ్వే కలిపేటట్టున్నావే, ఇక అంతకు మించి వాడు రాజుకి తన గతం గురించి చెప్పేసి ఇంటికి పంపించేస్తే సరే అని అంటూ ఉంటుంది యామిని తల్లి. అప్పుడే ఇక యామిని అయితే, ఏంటి మమ్మీ నన్ను అంత తక్కువగా అంచనా వేస్తున్నావా, రాజు మీదే ప్రాణాలు పెట్టుకున్నాను, రాజు కోసం ఎంత దూరమైనా వెళ్తాను,
కోమాలో నుంచి బయటికి వచ్చాక రాజుని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. రాజుని వెతుక్కుంటూ వచ్చాక రాజుకి పెళ్ళైపోయిందని తెలుసుకొని రాజు కావ్యని భార్య కావ్యని చంపేయాలని నేను ప్లాన్ చేస్తే ఆ దేవుడు నాకు రాజు యాక్సిడెంట్లో గతాన్ని మర్చిపోయేలా చేసి ఇలా వరాన్ని ఇచ్చాడు. నాకు దగ్గర చేస్తున్నాడు. మళ్ళీ కావ్య రాజు జీవితంలోకి వస్తుంది. మా ఇద్దరిని విడదీయాలని చూస్తుంది. అలాంటి కావ్యకి నేనెందుకు రాజుని దగ్గర చేస్తాను? నువ్విచ్చిన పాయసం, నువ్వు వండినప్పుడు మామూలు పాయసమే. అది తీరా కావ్య తాగేసరికి ఆ పాయసంలో విషం కలిసింది అని అంటూ ఉంటుంది యామిని. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది యామిని తల్లి. అయితే ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అవునమ్మా, అక్కడ పాయసం తీసుకువెళ్ళాడు కదా రాజ్. ఆ పాయసం తీసుకువెళ్ళిన తర్వాత అది తాగి కావ్య చస్తుంది. దాంట్లో నేను విషం కలిపాను అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ, ఎంత పని చేశావే? అది మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన పాయసమే కదే. ఇప్పుడు తేడా పేడా వస్తే నిన్ను నన్ను అందరినీ జైల్లో వేస్తారు అని అంటూ ఉంటుంది. ఆ డౌటు ఏమీ రాదులేమా అని అంటూ ఉంటుంది యామిని. అయితే అప్పుడు ఇక యామిని మాటలు అంతా కూడా వాళ్ళ నాన్న వినేస్తాడు. లేదు, ఇప్పటికే యామిని చాలా పెద్ద తప్పులు చేస్తుంది. ఒకవేళ ఆ పాయసం తిని కావ్య చనిపోతే మాత్రం అంతకన్నా పాపం ఏమీ లేదు. మరొక కన్న బిడ్డని మేము హత్య చేసినట్టే కదా. నా కన్న కూతురు కోసం మరొక కన్న కూతుర్ని నేను అస్సలు కూడా చావనివ్వను అని అనుకుంటూ రాజుకైతే ఫోన్ చేస్తాడు యామిని తండ్రి. ఇక రాజు అయితే ఫోన్ సైలెంట్లో ఉన్న మూలన ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం. ఏంటి రాజు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? వాయిస్ మెసేజ్ పెడతాను అని రాజ్ ఆ పాయసంలో యామిని పాయిజన్ కలిపింది, దాన్ని కావ్యకి ఇవ్వకు అని అంటూ ఉంటాడు. కానీ అది కూడా మెసేజ్ సైలెంట్లో ఉన్న వల్ల చూసుకోవడం. కావ్యకి పాయసం తీసుకువెళ్ళి అప్పుడే ఇక రాజు అయితే పాయసం ఇస్తాడు. హ్యాపీ బర్త్డే కళావతి గారు అని అంటూ ఉంటే, ఈరోజు నా బర్త్డేనా? మీకెవరు చెప్పారు అని అంటూ ఉంటుంది కావ్య. అదేంటండి మీ బర్త్డే అని నాకు యామినియే చెప్పింది. మీరు ఇది ఐడెంటిటీ కార్డు మా ఇంట్లో వదిలేశారంట కదా, అప్పుడు తను చూసిందని చెప్పింది అని అనగానే ముందు పాయసం తాగండి అని అంటూ ఉంటాడు. రాజు అయితే యామిని పనిగట్టుకొని నా పుట్టినరోజు అని చెప్పి పాయసం ఎందుకు పంపించింది అని కావ్యకి అనుమానం వచ్చి కొంచెం పాయసం అయితే తాగేస్తుంది. అలా కొంచెం తాగిన తర్వాత రాజు అయితే ఫోన్ చూసుకుంటాడు. అంకుల్ ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేశారు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక వాయిస్ మెసేజ్ ఏంటని రాజు అయితే చూస్తూ ఉంటాడు. వాయిస్ మెసేజ్లో ఆ పాయసంలో యామిని విషం కలిపింది, నువ్వు ఆ పాయసాన్ని కళావతికి ఇవ్వద్దు అని అంటూ దాంట్లో వాయిస్ మెసేజ్ అయితే ఉంటుంది. అది విని రాజు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. పాయసం అయితే సగం తాగేస్తుంది కావ్య. అప్పుడు ఇంకా మిగతా సగం తాగబోతూ ఉండగా వెంటనే గ్లాస్ మీద కొడతాడు రాజ్. దాంట్లో విషం కలిసింది కళావతి, తాగొద్దు అని అంటూ ఉంటాడు. ఒక్కసారి కావ్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే కావ్య నోట్లో నుంచి బ్లడ్ వస్తాం మొదలు పెడుతుంది. అది చూసి రాజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక కావ్యని ఎత్తుకొని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్లిన తర్వాత కావ్య ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందని డాక్టర్లు చెప్తారు. సరైన సమయానికి తీసుకొచ్చిన వల్ల తనకి ఎటువంటి ప్రాణగండం లేదని చెప్పడంతో అప్పుడు ఇక రాజు కోపంగా ఇంటికైతే వెళ్తాడు. ఇక ఇంటికి వెళ్లి యామిని అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఇక యామిని అయితే బయటికి వస్తుంది. ఇక బయటికి వచ్చిన యామినిని చూసి ఏమైంది బావా అని అడుగుతూ ఉంటే, ఎందుకు పాయసంలో విషం కలిపావో చెప్పు అని చంప పగలగొడతాడు రాజు అయితే. అప్పుడే యామిని, నేను కలపడం ఏంటి బావా, నేనేమీ కలపలేదు, కావాలని ఆ పాయసంలో తనే విషం కలుపుకొని నా మీదకి నెట్టినట్టుంది, తను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టుంది, నువ్వు నాకెక్కడ దగ్గరవుతావని, నన్ను ఎక్కడ పెళ్లి చేసుకుంటావని ఈ డ్రామా మొదలు పెట్టింది అని అంటూ ఉంటుంది యామిని. అప్పుడే ఇక నువ్వేమీ నా దగ్గర కథ చెప్పొద్దు, అబద్ధాలాడొద్దు, తను తాగే పాయసంలో విషం కలిపింది నువ్వేనని నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఈరోజు తన పుట్టినరోజు కాదు, తన ఐడెంటిటీ కార్డుని తను మర్చిపోలేదు, ఇక్కడ అసలు తనకి ఐడెంటిటీ కార్డే లేదు అని అంటూ రాజు అయితే యామినికి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.